నోటిఫికేషన్లు వేస్తా ఉన్నారు, అవి వేయలేదు, అవి అందరికీ తెలిసిన విషయమే, వాస్తవమే. సరే, వాటి గురించి ఎందుకు వేయట్లేదు ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. కానీ వాటిని అడగటానికి వచ్చిన వాళ్ళని, వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని ఈ రకంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ మాట్లాడండి. అయితే చర్చ మొదట్లో పెద్దలు సార్ ఒక మాట అన్నారు, మనం చాలా ప్రొడక్టివ్గా ఈ డిస్కషన్ని ముందుకు తీసుకెళ్తాం. ఐ రియల్లీ అప్రిషియేట్. అయితే సార్ మాట్లాడుకుంటూ ఒక వ్యాలిడ్ వెరీ గుడ్ పాయింట్ అన్నారు. ఏంటి అంటే ఉద్యోగాలలో, ప్రైవేట్ ఉద్యోగాలలో స్థానికుల, తెలంగాణ ప్రాంత, రాష్ట్ర పిల్లల అంటే వాళ్ళ యొక్క కోటా ఏంటి, అదే కదా సార్ మీరు ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ క్వశ్చన్. ఎందుకంటే మేడం అన్న ఒక 2 minutes మేడం, నేను 2012 నుంచి 2020 వరకు కార్పొరేట్లో వర్క్ చేసిన సార్. నేను ఎస్ఎస్ఓటీగా జాయిన్ అయ్యి నేను బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్గా రిజైన్ చేసిన. నా కింద ఉన్నటువంటి టీమ్స్లో రియల్లీ సార్ మీరు నమ్మండి 85% మొత్తం నార్త్ వాళ్ళే ఉంటుండే సార్. మొత్తం నార్త్ వాళ్ళే. ఆయనకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఆయనకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇంగ్లీష్. వాడు ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది, నా ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది. నేను మెయిల్ రాసి ఒకలాగా, వాడు ఒకలాగా అర్థం చేసుకుంటాడు, వాడు మెయిల్ రాసి నేను ఒకలాగా అర్థం చేస్తాను. ఇట్లా దుస్థితి ఉండే మేడం. సో 2012లో అంటే నేను అసోసియేట్ ఉండే, 2014 నుంచి 2020 వరకు కూడా అదే పరిస్థితి. అయితే మీరు ఈ మాట అన్నందుకే చెప్తున్నా సార్, అంటే ఓన్లీ ప్రొడక్టివ్గా నేను ఎవరిపైన ఆరోపణ చేస్తాను. వెరీ రీసెంట్గానే ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేయాలి, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బతకాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలని కాంగ్రెస్ పార్టీ అయితే అనలేదు మేడం. కాంగ్రెస్ పార్టీ అయితే అనలే. ఈరోజు కూడా సార్ అన్న మాటకు నేను మద్దతు ఇస్తాను. సార్ అన్న మాటకి నేను మద్దతు ఇస్తా. ఒకవేళ ఎక్కడికి సార్ రమ్మంటే కూడా నేను వస్తా సార్ మీ ఎంబడ. ఎందుకంటే కార్పొరేట్లో మన శాతం ఏంటి, అసలు మన వాటా ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మీరు చెప్పింది కరెక్ట్ సార్. వాడికి మనము ఇక్కడ ల్యాండ్ ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, పవర్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, వాడి బ్రాండింగ్ చేస్తున్నాం, వానికి సర్వం ఇస్తాము. అక్కడ పనిచేసే వాళ్ళు మనోళ్ళు ఎవరు తెలుసా సార్? క్యాబ్ డ్రైవర్లు, అటెండర్లు, హౌస్ కీపింగ్లు. వాడెవడో వాష్రూమ్ పోతే మనోళ్ళు పోయి దాన్ని కడిగి రావాలి. అయితే ఒక మా దగ్గర ఒక అతను వర్క్ చేస్తుండే, వాడు మంచిగా ఉంటుండే. రావడం, వాడు కింద ఆఫీస్కి రావడము మంచిగా వస్తుండే, మంచి బైక్ వేసుకొని మంచిగా వస్తుండే. వాడిని చూసి నేను అడిగిన, ఏంది బాబు నువ్వు ఇంత మంచి, అంటే ఇంత మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నావు, ఏంది జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటే, సార్ ఒకప్పుడు ఈ ల్యాండ్ మాదే సార్ అన్న. ఒకప్పుడు ఈ భూమి మాదే. ఈ భూమి తీసుకునేటప్పుడు ఈ అగ్రిమెంట్లో మాకు ఏం చెప్పారంటే, ఈ సంస్థలో మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు సార్, అందుకే మేము సంతకాలు పెట్టినాము, మాకు ఉద్యోగం ఇచ్చిర్రు, ఇక కడిగే ఉద్యోగం ఇచ్చిర్రు సార్, ఏం చేయాలి అని. నువ్వు ఏం చదివినావు అని అడిగిన. నేను డిగ్రీ చేసిన సార్ అన్నాను. వాడు అదే కంపెనీలో డౌన్ టు 2 years అసోసియేట్ అయ్యిండు. ఎందుకు అంటే నేను అనేటోళ్ళు ఒకడిని వానితో మాట్లాడినా కాబట్టి వాని ప్రొఫైల్ తీసుకొని నాకు కొంత తెలంగాణ ఫీలింగ్ తోటి నేను ఉద్యమంలో పనిచేసిన, నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాని ప్రొఫైల్ తీసుకొని ఆ ప్రొఫైల్ని నేను తీసుకెళ్ళి మా CEO దగ్గర కూర్చోబెట్టి, ఏం సార్ ఇది, ఇంత మంచి ప్రొఫైల్ని మనం ఇట్లెట్లా వాడుకుంటాము, ఇంత మంచి రిసోర్స్ అని నేను మాట్లాడడం వల్ల వాడు అసోసియేట్ అయ్యిండు. అంటే హౌస్ కీపింగ్ బికేమ్ అన్ అసోసియేట్. ఇట్లా ఎంతమంది ప్రొఫైల్ని ఎంతమంది మనం తీసుకోవాలి, ఎంతమంది ఒక్కొక్కరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి మనము. ఎస్ కరెక్ట్, మీరు చెప్పిన మాట వాస్తవం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు కంపెనీ పెడితే వాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇంత కోటా ఉద్యోగం, వీళ్లకు ఈ పరిధి ఉద్యోగం అని ఇవ్వాలి. మళ్ళీ ఉద్యోగం ఇస్తామని చెప్పి కడిగే ఉద్యోగాలు ఇవ్వద్దు. వాడికి అదే చెప్పారు, మీకు ఉద్యోగం ఇస్తాము, మీ జాగాలు మాకు ఇవ్వండి అంటే వాళ్ళు నమ్మిచ్చేసారు, వాడికి కడిగే ఉద్యోగం ఇచ్చారు. ఎస్ టెక్నికల్గా అందరు కరెక్టే. వీనికి ఉద్యోగం ఇచ్చిండా, ఇచ్చిండు. వీనికి ఉద్యోగం వచ్చిందా, వచ్చింది. అట్లా కాదు, వాడి చదువుకు తగ్గట్టు రిజర్వేషన్ వారికి ఖచ్చితంగా కల్పించాలి. ఆ దిశగా ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఉండాలని సార్ చెప్పిన సూచన నేను తీసుకుంటున్నా అంటున్నా. నేను విమర్శ చేయలే, నేను తీసుకుంటున్నా. రైట్ పాయింట్ చెప్పిర్రు, మంచి పాయింట్ చెప్పిర్రు. దీన్ని అట్లీస్ట్ ఈ వేదిక పై నుంచి సరే గతం జరగలేదు, ఓకే యాక్సెప్టెడ్. ఇక నుంచి అయినా కనీసం ఈ చర్చలో ఇదొక ప్రొడక్టివ్ చర్చగా, ఇదొక కొత్త చట్టంగానైనా ఈ ప్రభుత్వం తేవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే మంచిదే కదా, దట్ విల్ బిన్ ఎ క్రెడిట్ ఫర్ అస్ ఆల్సో. సో వ్యాలిడ్ పాయింట్ సార్. ఒక విషయం చెప్తాను, నవంబర్ 21, 2023 ఈసారి అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇండ్లు ఇస్తాం. కేసీఆర్ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో ఉద్యోగాలు ఇండ్ల నిర్మాణం ప్రయారిటీగా తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. వార్త ఎప్పుడు 21, 2023. నేను ఓన్లీ ప్రొడక్టివ్గానే మాట్లాడతాను సార్, నేను ఎవరిపైన ఆరోపణలు చేయను దయచేసి. అంటే 23 నాడు మీరు ఈ హామీ వచ్చే 5 ఏళ్లకు ప్రయారిటీస్లో చెప్పినారంటే ఇంతకు ముందులో మీరు ప్రయారిటీస్లో లేనట్టే కదా. అయితే సార్ వీళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మేమే ప్రభుత్వాన్ని తెచ్చినా మా వల్లనే ప్రభుత్వం వచ్చిందని మీకు దండం పెడతా సార్. అట్లా అనకండి సార్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము కూడా భాగస్వామ్యమైనని చెప్పండి, ఒప్పుకుంటా. ఈ కూడా అనే పదాన్ని మీరు తీసేస్తే దాని పూర్తి అర్థమే మారిపోతుంది. మీరు అనుమతిస్తే నా షర్ట్ ఇచ్చి వెనక చూపిస్తా, మీరు అనుమతిస్తాం, ప్రేక్షకులకు అనుమతిస్తాము అంటే ఇష్టానికి కొడితే ఇవి శరీరాలు కావు, ఇవి మాన్లు అన్నట్టు ఇష్టానికి చేస్తే 10 ఏళ్ళు మేము కష్టపడ్డాం. మీరు 3 నెలలు కాదు, 3 నెలలు పూర్తిగా మీరు చేస్తేనే మా వల్ల వచ్చిందంటే ఎర్రటి ఎండల సార్ ఒకవేళ ప్రొడక్టివ్ అంటేనేమో మాట్లాడదాం, వాదించుకుందామంటే చెప్పండి. ప్రొడక్టివ్ నేను ఎవరి మీద ఆరోపణలు చేస్తలేను. నేను అందుకే చెప్పిన, ఈ కూడా అనే పదాన్ని మీరు యాడ్ చేయకపోతే. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఆయన చెప్తారు, మీరు అనేది ఏంటి? కాకపోతే ఏంటంటే విద్యార్థులు అనేది ప్రభావిత వర్గం. లాస్ట్ మూమెంట్ లో 6 months లో ప్రభావితం బలంగా చేశారు. కార్యకర్తల కృషి లేకుండా ఏ పార్టీ కూడా అధికారం లేదు. అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బలమైన కార్యకర్తలు ఉన్నప్పుడే దాన్ని బలంగా పార్టీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మేము ఎవరు జైల్లో నిరుద్యోగులే అధికారం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏం కాదు. 8-4 వరకు నేను ఒక్క మాట గంట సేపు కామ్గానే ఉన్నారు. కార్యకర్తల పని లేదని మేము అనట్లేము. ఎందుకంటే మేమే చేసినాము అని అంటే మీరు మమ్మల్ని అవమానించినట్టే. దయచేసి ఆ కూడా అని ఒక్క పదం ఎగిరిపోవడం వల్ల మీరు చెప్పాలనుకున్న సెంటెన్స్ అభిప్రాయం పూర్తిగా వినేవారికి వేరేలాగా వెళ్ళిపోతుంది. కాబట్టి మేము ఒప్పుకుంటాం, మీ పాత్ర ఉంది. లేదు అని మాత్రం వేరే వాళ్ళు అన్నారేమో నాకు తెలియదు, కానీ నేనైతే బుకాయించను. ఎవరు అనలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ లో అన్నారు, ఈ రోజు నిరుద్యోగుల వల్ల కూడా మేము అధికారంలోకి వచ్చినామని. అయితే మేడం, అంటే నేను కొద్దిగా ప్రొడక్టివ్ గా మాట్లాడాలి కాబట్టి నాకు టైం ఇవ్వండి. ఇంతకుముందు ఏడు తిరుగుతున్నావరా గాలి తిరుగుతున్నావా అని అంటే హవార తిరుగుడు తిరిగేటోడు మాత్రం హవారగాడు. కానీ ఇలా చదువుకున్నోని హవారగాని కింద చూస్తాండ్రు. ఏం రా వీడు ఏళ్ళ తరబడి పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలో కూర్చుంటాండ్రు. దీన్ని మనం తిప్పికొట్టి విద్యావంతులుగా ఈ ఎలక్షన్లో మన బాధ్యతగా బీఆర్ఎస్ కు తప్ప ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అది మీ ఇష్టం. కానీ మీరు ప్రధానంగా చేసినటువంటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పిన శాతం కన్నా బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా అవకాశం ఇవ్వండి అని చెప్పింది సింహభాగము. నేను చెప్పేది అర్థం చేసుకోండి. అది మీరు ఎట్లా చెప్తారు? ఒక బయట వినిపించి సరే మేడం, మీరు ఓకే మేడం, మీరు నాకు పూర్తి సమయం కేటాయిస్తా అంటే మొత్తం నేను గ్యాదర్ చేసిన బైట్స్ అన్ని ఇప్పిస్తా. ఓపిక ఉంది అంటే ఇక కూర్చోండి, మీరు ఎంతసేపు అయినా నేను అన్ని బయటలు వినిపిస్తాను. నేను మాదిరిగా సూచనగా మేడం, నేనేమంటున్నా, నేను మాదిరిగా సూచనగా వినిపించాలని అనుకున్నా. లేదు అంటే అన్ని తీసి ముందర పెడతా. నేనేమన్నా, మీరు ఎవ్వరు చెప్పలేదని అనలే. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పిన శాతం కన్నా తెలంగాణ, నేనేమన్నా, మీరు ఎవరు చెప్పలేదు 100% అని సార్. వారికి అర్థమైందా? మీరు చెప్పండి. అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి సార్. మీరు పెద్దలు, నేను అన్న మాటని ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమన్నా, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పిన శాతం కన్నా, దీని శాతం కన్నా బీఆర్ఎస్కి తప్ప ఏ పార్టీకైనా అవకాశం ఇవ్వండి అన్న శాతం సింహభాగము అన్న. అంటే దాని అర్థం ఏంటి? నిరుద్యోగులు ఎవ్వరు కూడా
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పలేదు అని నేను అంటలేను. ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ కే ఓటేయమని స్వయంగా వీడియో చేసిన వ్యక్తి నేను. నిరుద్యోగ ఉద్యమంలో టిఆర్ఎస్ ఆ శాతంలో మీరు ఉండొచ్చు సార్. నేను ఏమంటున్నా, ఇట్ మైట్ బి 40% who asked to vote for Congress, but there is 60% who appealed us apart from BRS. మీరు ఎవరికైనా ఓటు వేయచ్చు అన్న 60% అయితే 40% నిరుద్యోగులు మాకు సపోర్ట్ చేసిరని చెప్తున్నాను. నువ్వు అంటలేను. 40% కాదు, నేను చేసిరని చెప్తున్నా సార్. 90% మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిరు. ఇవాళ టిఆర్ఎస్ కు అండ్ కాంగ్రెస్ కు వచ్చిన ఓటింగ్ శాతం డిఫరెన్స్ ఎంత? అవును సార్, ఒకవేళ 100% చేసింటే మాకు హైదరాబాద్ లో కూడా సింహభాగంలో సీట్లు వచ్చేటివి. హైదరాబాద్ లో సార్ విత్ ఎనాలిసిస్ చెప్తున్నా నేను. ఈ రోజు ఈ చర్చ ఉందని నాకు నిన్న రాత్రి చెప్పినప్పుడే నేను కొంత ఎక్సర్సైజ్ చేసిన. ఒకవేళ 65% ఆర్ 70% నిరుద్యోగులు వన్ సైడ్ ఉంటే మాకు హైదరాబాద్ లో కూడా సీట్లు వచ్చేటివి. ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా జిల్లాల నుంచి ఊర్ల నుంచి వచ్చి ఈడ కూర్చొని చదువుకునేటోళ్ళు వాళ్ళు బస్సు యాత్రలకు వెళ్ళి గ్రామాలు తిరిగి వాళ్ళ ఊర్లలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులకి చెప్పి నేను అందుకే ఎవ్వరు చెప్పలేదు వాళ్ళు హైదరాబాద్ లో తిరగలేదు. నేను ఎవ్వరు చెప్పలేదు అనలేదు. నేను అందుకే ఎవ్వరు చెప్పలేదు అనలేదు. ఇది చెప్పిన దానికన్నా డిప్లొమాటిక్ గా చెప్పిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పిన నేను. చాలా మంది ఏంటి అంటే రేపొద్దున ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు కాబట్టి అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కూడా వస్తుందేమో అనే వాళ్ళు చాలా మంది ఉండే. డిప్లొమాటిక్ గా చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎవరు లేరని నేను అంటలేను. మీరు ఎందుకు ప్రతిదానికి మొత్తానికి నేను అదే అంటున్నా, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే మా వల్ల అనుకోవడము కరెక్ట్ కాదని అంటున్నా నేను. నిరుద్యోగులు గనక ఆ పర్సెంటేజ్ లేకపోయి ఉంటే మీ ప్రతిపక్షం ఇది అదే నిరుద్యోగులు. ఇప్పుడు మీరు అదే సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఓకే, మీరు అందరు గ్రామాల్లో పోయినరు కదా, గ్రామాలలో ఉన్న కాన్స్టిట్యున్సీలు అన్ని కాంగ్రెస్ గెలిచిందా? బీజేపీ 8 సీట్లు గెలవలేదా? మరి ఎందుకో సిరిసిల్లలో గెలవలేదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకో గంగుల కమలాకర్ దగ్గర గెలవలేదు కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు చెప్పినా కూడా అక్కడ మిమ్మల్ని నమ్మలేదు. అదే మేడం నేను ఏమంటున్నా, దాని అంటున్నా మేడం, నేను అదే అంటున్నా. వీళ్ళు చెప్పలేదని నేను క్లెయిమ్ చేస్తలేను, వీళ్ళు చెప్పిర్రు. కానీ డిప్లొమాటిక్ గా చెప్పిన శాతం ఎక్కువ ఉంది అని చెప్తున్నా. దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా డైజెస్ట్ చేసుకోకుండా అన్నిటికీ లేదన్నాం అనుకో, అగ్రి అవుతున్నాం. కానీ మా ఉద్యోగాల సంగతి అది చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు అన్ని ప్రశ్నలకు నేను ఏమన్నా, మీరు నాకు మేడం మీరు నాకు కరెక్ట్ నా టైం నాకు ఇచ్చారు అనుకోండి, ఈ ప్రొడక్టివ్గా ఎవరి టైం వాళ్ళు మాట్లాడుకోవచ్చు. నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ప్రతిదానికి ఆన్సర్ చెప్పుకుంటూనే పోతా. కానీ నేను విడిచిపెట్టా. అయితే ఇంటికో ఉద్యోగం ఎప్పుడు ఇస్తామన్నాము, అసలు ఎక్కడ అనలేదు, ఏదో సభలో అన్నాము అన్నారు కదా. సభలో అనలేదు మేడం. 2014 ఎన్నికల కంటే ముందు అన్నారు. ఎన్నికల కంటే ముందు అన్నారు కేసీఆర్ అధికారంలోకి ఒక్క నిమిషం సార్, తెలంగాణ రాష్ట్రం రాకముందు అన్ని రకాల హామీలు ఇచ్చారు. చెప్పండి దయచేసి ప్లీజ్ వినిపించాలి. ఆయన విన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పి తెలంగాణ వస్తే మీకు కావాల్సిన వరకు రాత్రికి తయారు చేసింది కాదు ఇది. నేను రాత్రికి తయారు చేసింది ఏం లేదు ఇది. అందుకే రాజకీయ పార్టీల వాళ్ళకి నిరుద్యోగ ప్రణాళిక లేదు. 10 ఏళ్ళు ఉన్న టీఆర్ఎస్ కు నిరుద్యోగ ప్రణాళిక లేదు. అధికారంలో 20 నెలలు ఉన్న కాంగ్రెస్ కు నిరుద్యోగ ప్రణాళిక లేదు. నిరుద్యోగులకు సంబంధించి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి చెప్పండి. పార్టీల యొక్క సిద్ధాంతపరంగా ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తా. నేను మాట్లాడిన ప్రతిదాని మీరు ప్రశ్నలు చెప్పారు అనుకోండి, అన్ప్రొడక్టివ్ అవుతుంది, ఇది వాదనకు పోతుంది. మీరు అందరు ప్రశ్న అడిగినరు, మీ ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తా. మీరు అడిగిన ప్రశ్నలు కాకుండా వేరేగా నేను ఏమైనా చెప్తే ఎస్ యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు స్టాప్ మీ. ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అనలేదు, ఏదో సభలో అన్నారు అన్న, సభలో అనలేదు, ప్రెస్ వేదికగా మాట్లాడినారని చెప్పండి. ఎప్పుడు డేట్ చెప్పండి, ఏ మేనిఫెస్టోలో చెప్పండి, అది కూడా బాగుంటుంది. ఎప్పుడు చెప్పినా చెప్పనే చెప్పారు కదా. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ వచ్చింది కదా, వచ్చింది కదా సార్, వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారా? ఉద్యమం ఇప్పుడు నేనేమంటున్నా, అది ఒక్క నిమిషం కాదు అన్న, మన ఎడ్యుకేటెడ్ కాబట్టి ప్లాన్ ఏంది గతం జరిగిపోయింది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ గాని వినిపించాలి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మంచి ఏ సంవత్సరంలో చెప్పిండు, ఎప్పుడు చెప్పిండు,
ఎక్కడ చెప్పిండని చెప్తే కూడా బాగుంటుంది. నా submission మాత్రమే. కాదు రాజు గారు, ఎప్పుడు చెప్పినా కూడా మీరు అన్నదే కదా, ఎలక్షన్ల ముందు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచి వేలాది వందలాది మంది చనిపోతుంటే అదే మీరు అంటున్నా. చావద్దు, మీరు ఎట్లన్నా? చావద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చంపుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రం అందరికి కొడుతుంది. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తా ఉన్నారు. మీరు దెబ్బలు తినకండి, మనం వచ్చుకుంటే మన రాష్ట్రాన్ని మనమే పాలిద్దాం, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అని అదే చెప్పిండు. అన్న, మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది స్థానిక మూలాల మీద తీసుకొచ్చింది. Yes. కానీ ప్రైవేట్ దాన్ని రంగంలో నేను టీఆర్ఎస్ ఎప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక స్థానిక మూలాలను పక్కన పెట్టింది. ఎక్కడ పక్కన పెట్టలే. మొత్తం ఇప్పుడు మొత్తం అట్లా పక్కన పెడితే 10 ఏళ్ల పాటు అధికారంలోకి ఇయ్యరు. తెలంగాణ పార్టీ ఇగో ఒక నిమిషం అండి, ఇదే తెలంగాణ వేరే కొత్త పక్కన గనక పెట్టుంటే స్థానికత గనక క్రియేట్ ఇచ్చింటే హైదరాబాద్ అని తెలంగాణ అభివృద్ధి పెరిగింది. మేడం, తెలంగాణ నేను పరిపాలన పెరిగింది. సార్ పెద్దలు అంటే నాకు సార్తో వ్యక్తిగత పరిచయం లేదు. సార్ రాగానే ఒక మాట చెప్పారు. నేను అదంతా ప్రొఫైల్ చూసినాక సార్ చెప్పిన మాట నిజంగా వ్యాలిడ్ అనిపించింది. అన్ని చర్చల కన్నా ఈ చర్చ ప్రొడక్టివ్ ఉండాలనే నేను మౌనంగా, అంటే జనరల్ మౌనం కూడా ఈరోజు మరీ మౌనంగా కూర్చున్నా. అందుకని ప్లీజ్ నా టైం నాకు ఇచ్చేసి, నా టైం నాకు ఇడిచిపెట్టేసేయండి. నేను ఏం మాట్లాడినా నా టైం ఎంతనో చెప్పండి, నేను టైం ప్రకారం మాట్లాడేసి నేను సైలెంట్ అయిపోతా. నా టైం నాకు సార్ మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి, ఏం చెప్తారో చెప్పండి. ఫైనల్ గా మీ నుంచి రావాల్సిన ఆన్సర్ మాత్రం చెప్పండి. 100% చెప్తాను మేడం. అయితే నాకు ఒక 1 minute టైం ఇవ్వండి మేడం. 5 నిమిషాలు. Sandy, my name is Shruti. I got first rank in school assistant bioscience. DSC post ఇంత త్వరగా వచ్చినందుకు థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అట్లా వినిపిస్తారు. సార్ వచ్చిన నోటిఫికేషన్ వచ్చింది, చాలా తొందరలో మాకు నియామక పత్రాలు కూడా వచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది, నియామక ఎప్పుడు వచ్చి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ టైం మొత్తం వెయిట్ చేయడమే ఉంటుండే, కానీ ఇంత ఫాస్ట్ గా అసలు ఇవన్నీ జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఓకే. ఇచ్చినందుకు గవర్నమెంట్ కు 1000 కోటి వందనాలు సార్. ఓకే శనబియ్యం పెట్టినాను. రేవంత్ అన్న విద్యా ఓకే, థ్యాంక్స్ అక్క చెప్పింది. 7 సంవత్సరాలుగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నా. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు జాబ్ రాలేదు, నోటిఫికేషన్ రాకపోవడం వల్ల నాకు జాబ్ రాలేదు. మా నాన్న 7 సంవత్సరాలుగా అంటే జాబ్ వస్తే మ్యారేజ్ చేద్దామన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు, జాబ్ రాలేదు. అదే బాధతో మా నాన్న హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. ఈరోజు కూతుర్ని మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ముద్ర వేస్తున్నారంటే నేను ఏమనాలి చెప్పండి. నా పేరు మహేశ్వరి. నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుండి సెలెక్ట్ అయ్యాను ఎస్జిటి తెలుగు మీడియంలో. నేను గత 10 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను. కానీ 2017లో కూడా డిఎస్సి రాశాను, అప్పుడు 1 మార్క్ తో పోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినాక ఇంత తొందరగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం నోటిఫికేషన్ ఇచ్చింది. చెప్పింది అప్పుడు కూడా ఉద్యోగం రాలేదు. 2017లో కూడా ఉద్యోగం రాలేదు, నాకు 1 మార్క్ పోయిందంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిర్రు, మీరు డిఎస్సి ఇచ్చిర్రు, ఒక మార్క్ కానీ పోయింది. మెగా డిఎస్సి అన్నారు. ఎన్ని పోస్టులు అన్నారు, ఎన్ని పోస్టులకు వేసారు? అందుకే నా టైం అది కదా అన్ని చెప్తాను. ఓకే, తర్వాత ఒక్క నిమిషం సార్. ఇక మీరు అట్లా అంటే నా గురించి మీకు తెలుసు, మీరు చర్చనే మాట్లాడారు. ఇక అరే నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తుంటే మీరు దాన్ని చాతగానితనంగా తీసుకుంటే నేను ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటారు నన్ను? నేను చాతగానితనంగా తీసుకోవద్దు. నేను చాలా రిక్వెస్ట్ చేసిన నా టైం నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే మీరు దాన్ని చాతగానితనంగా తీసుకుంటారా? మీరు చాతగానితనంగా తీసుకుంటారా? మీరు ఏమనుకుంటారు? మీరు ఆ మనిషి నిజాలు చెప్తుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కార్యకర్తలు ముద్రేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కాకపోతే ఏంటి? ఈ రోజు నేను నిజాలు చెప్తుంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? మీరు ఎందుకు ఉనికి పడుతున్నారు? నేను మిమ్మల్ని నిత్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీకు నిజాలు చూపిస్తుంటే మీరు భయపడుతున్నారు. మీకు కేటీఆర్ నుంచి పేమెంట్ రాదని భయపడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ నుంచి పేమెంట్ రాదని భయపడుతున్నారు. నేను నిజాలు చూపిస్తున్నాను. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? నేను ప్రభుత్వానికి సంబంధించి ఆధారాలు చూపిస్తుంటే నేను నిత్యంగా రిక్వెస్ట్ చేసిన అశోక్ సార్ చెప్పిన మాటకు ప్రొడక్టివ్ నేను తీసుకోలేను. నా టైంలో మీరు ఎట్లా అర్థం మాట్లాడతారు? మీరు నిరుద్యోగులు, మీరు పొలిటికల్ నిరుద్యోగులు. నేను నిజాలు చూపిస్తుంటే మీరు అర్థం వస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి వస్తే పేమెంట్ ఆగిపోతుందని భయపడుతున్నారు.
నేను నిజాలు చూపిస్తున్నాను. నేను లిటరల్లీ రిక్వెస్ట్ చేసినా లేదా? నేను లిటరల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పినటువంటి వీడియోలు సాక్ష్యాలు చూపిస్తున్నారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడినప్పుడు మేడం 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 నేను లిటరల్లీ రిక్వెస్ట్ చేసినా లేదా? దయచేసి నా టైం నాకు ఇచ్చేసేయండి. మీరు అడిగిన దానికన్నా వేరే మాట్లాడిన నేను ప్రభుత్వానికి సంబంధించి ధన్యవాదాలు చెప్పిన వాళ్ళవి నేను సాక్ష్యంగా చూపిస్తే వీళ్ళకి ఎందుకు భయం అవుతుంది? వీళ్ళకి ఎందుకు భయం అవుతుంది? ఎక్కడా కూడా చర్చ జరగడం మీకు ఇష్టం లేదు. ఇట్లాంటి వాళ్ళను మీరు ముందుండి నడిపించడం దయచేసి బాధపడుతున్నాను. నేను ఇంత ప్రొడక్టివ్ గా మాట్లాడుతున్నప్పుడు అనవసరమైనటువంటి అవసరం ఏముంది? వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అనలేదా? చెప్పండి, అనలేదా? ఎవరన్నారు? ఇప్పుడు మీ డేట్ చెప్తున్నా. డేట్ అంటే డేట్ చెప్తున్నా. చెప్పాలి మీరు గంట 20 నిమిషాలు మాట్లాడినప్పుడు మీకు ఎప్పుడన్నా మేడం ఎందుకన్నా మాట వాళ్ళని రిక్వెస్ట్ చేయలేదా? చేశానా లేదా? వరకు ఆయన ఆపానండి. లేదా వాదిద్దాం. వారు సలహా ఇచ్చారు, ఆ సలహాని నేను తీసుకున్నాను. ఇది ప్రొడక్టివ్ అంటారు. వీళ్ళు సబ్జెక్ట్ లేదు, వీళ్ళు పేమెంట్ కాల్చని నేను ఇక్కడే నిరూపించిన. నేను నేను డిబేట్ అయినా చెప్పండి, నేను మౌనంగా కూర్చున్నాను. నా రిక్వెస్ట్ నేను మాట్లాడిన ప్రతి మాట అడ్డం కలుగుతుంది కదా. ఒకటి ఏంటంటే జనరల్ గా నేనైనా అన్న కార్తీక్ అన్న అన్న ప్రేమనైనా ఒక నిమిషం మొత్తం నిరుద్యోగుల నుంచి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు దానికి వాళ్ళు జనరల్ ఇప్పుడు నాకు 10 సార్లు ప్రశ్న అడిగారు. దానికి నేను అశోక్ అన్నకు చెప్పిన, రవణకు చెప్పిన, క్రాంతి అన్నకు చెప్పిన, వెంకటేష్ కూడా చెప్పిన. సరే వాళ్ళ బాధలు ఎన్ని రకాలు చెప్పినా మనం కొద్ది కాస్త ఓపికతోటి చేసుకొని ముందుకు పోదాం. కార్తీక్ గారిని మాట్లాడనిద్దాం. ఆయన మాట్లాడి ఆయన చెప్పాల్సిన మొత్తం చెప్పేద్దాం. నేను మీతోనే సూటిగా మాట్లాడతా. ఈ ప్రశ్నకు ఈడ జరిగిన 5 నిమిషాల అనాలిసిస్ మీరే న్యాయం చెప్పండి. న్యాయమే చెప్పండి. నేనేమంటున్నా, మీరు తెలంగాణ ఉద్యోగాల్లో ప్రైవేట్ వాటా చెప్పారు, నేను వ్యతిరేకించిన. వెరీ గుడ్ సజెషన్ సార్, ఇది తీసుకుంటా అని నాకు జరిగిన అనుభవాన్ని కూడా ఇక్కడ పంచుకున్నా. అవునా? పంచుకున్న తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ చెప్పలేదు అన్నదానికి దానికి మాత్రమే ఆధారం చూపించారు. తర్వాత ఎప్పుడు ఉద్యోగాల గురించి సీరియస్నెస్ వచ్చిందో దానికి వార్తాపత్రిక చెప్పిన. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మొత్తాన్ని ఆగం చేసిందని మీరు ఆరోపణలు చేసినందుకు దానికి ఆధారితంగా థ్యాంక్ యూ చెప్పినటువంటి అభ్యర్థుల వీడియోలో కదా నేను చెప్పింది. నేనేమైనా డివేట్ అయినా మాటకు మాట నేను అప్పటికి కూడా లిటరల్ గా నా 5 నిమిషాల టైం నాకు ఇచ్చిపెట్టాను చెప్పింది.
నా 5 నిమిషాల టైం ఏదని చెప్పింది. నా 5 నిమిషాల టైం నేను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మీరు ఆగకుండా నేను చెప్పేది ప్రజలకు పోనివ్వట్లేదంటే నేను ఏమన్నా చెప్పండి. నేను ఏమన్నా ఇప్పుడు వాళ్ళేం అడ్డుకోలేదు, జస్ట్ డిఎస్సి గురించి వస్తే ఏంది లేదు మేడం, నేను వాళ్ళు చేసిన ఆరోపణకు థ్యాంక్ యూ అని చెప్పినటువంటి నేను డిఎస్సి లేసిరు అనే దానికి ఆయన డేట్ మాత్రమే చెప్పింది. అంతకుమించి ఆయన అడ్డుకోలేదు. సరే ఇప్పుడు చెప్పింది వంద ఉంటే 10 లక్షలు చెప్పండి. రవి గారు ఇప్పటికైనా చర్చను ముందుకు పోనిద్దాం. ఇక్కడ దయచేసి ఒక్క నిమిషం కార్తిక్ గారు, మీకు 5 నిమిషాలు టైం ఇచ్చాను. ఆ 5 నిమిషాలు మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. దయచేసి ఎవరు డిస్టర్బ్ ఆయన కాంగ్రెస్ తొత్తులు అన్నారు కదా, ఆయన క్షమాపణ ఆయన కాంగ్రెస్ తొత్తులు అన్నారు, వీళ్ళు ఇప్పుడు అన్నారు రికార్డ్ తీయండి మొత్తం. ఆయన వెన్నుపోటు పొడిచిన వాళ్ళను వెళ్ళొద్దు అంటే నువ్వు కాంగ్రెస్ తొత్తులాగా మాట్లాడుతావు అనలేదండి. ఇప్పుడు ఎవరేమనలేదు. మిమ్మల్ని లిటరల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ప్రభుత్వానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తున్నప్పుడు నన్ను ఎందుకు మాట్లాడిస్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అని చెప్పుకున్నారు, నువ్వు ఎక్కడ పోయినో నిద్ర పోయినో అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీని నేనే. ఇగో రేవంత్ అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇంకా మిత్రమా ఒక్క నిమిషం, ఇంకోటి చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి ప్రెస్ మీట్, మా నిరుద్యోగులు 100 మంది నిరుద్యోగుల పక్షంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది నేను, కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసింది నేను. అలాంటిది మీరు నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని ఎలా అంటారు? మిత్రం ఒక్క నిమిషం మాట్లాడుతూ, ఒక్క నిమిషం మీరు మాట్లాడు అన్న. ఒక్క నిమిషం ఏంటంటే మన నిరుద్యోగ మిత్రులకు పీజీలు పిహెచ్డీ చేసినట్టు అవతల వాళ్ళు మాట్లాడింది కొంచెం వినాలి. మనం ఏం చేస్తున్నామంటే నేనేం చెప్తున్నా అంటే గాంధీ భవన్కి వెళ్ళిరు నిన్న ముట్టడి అని వాళ్ళు పెట్టేసిరు వాళ్ళు. కానీ అదే టీఎస్పీఎస్సీ 2 సార్లు 1000 మందితో ముట్టడి చేసినాం మేడం. మాకు అక్కడ పర్మిషన్ ఇవ్వకున్నా కానీ ఆడ వెయిట్ చేసి గంటల తరబడి వెయిట్ చేసి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వెళ్ళినాం. అప్పటికే వాళ్ళు వాయిదాని పెట్టారు. కానీ నిజంగా మీరు నిన్న పోయినరు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మీరు పోయి ఎందుకు వెయిట్ చేయలేకపోయారా? అరెస్ట్ ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళు వెయిట్ చేయకపోయారు, పర్మిషన్ల కోసం వెయిట్ చేయకపోయారు. మేము అందరం సపోర్ట్గా వచ్చేటటువంటి వాళ్ళం కదా. మమ్మల్ని ఎందుకు సంపాదించలేదు మీరు? దేనికైనా ఒక ఉద్యమానికి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది మేడం, చేయాలని ఉండదు. కానీ ఎవరు పడితే వాళ్ళ దాంట్లో పోయి నష్టపోయేది మనమే కదా. వాళ్ళు మమ్మల్ని రండి వినతి పత్రాలు తీసుకుంటున్నారు, ప్రశ్నించండి, ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటా అని అంటున్నారు. నేను వాళ్ళని వెనకేసుకొస్తాను, నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఇచ్చినటువంటివి భర్తీ చేయండి. అయితే ఎవరు 2-3 గంటలు వెయిట్ చేస్తున్నాం, ఉన్నారు కదా మమ్మల్ని కూడా వెయిట్ చేయలేదు, వెయిట్ చేసినాం మేము. క్రాంతి ఒక్క నిమిషం. అయితే ఎక్కడున్నారని వారిని అడిగారు కదా. నా వ్యక్తిగత అనుభవము, నేను ఈ ప్యానెల్ సభ్యుల్ని దాదాపు 2 to 3 times క్రాస్ చేసిన మేడం. క్రాంతిని అయితే ఈరోజే క్రాస్ చేస్తున్నాను నేను. అనేకమైన అంటే దాదాపు 7 అవుతుంది మేడం. ఇంకొక వారం మీరు ఇక్కడ నన్ను పిలిస్తే 1 year కంప్లీట్ అవుతుంది నాకు ఈ వేదిక పైన చర్చల్లో పాల్గొనడం. ఈ వేదికలలో నిరుద్యోగ సమస్య వచ్చినప్పుడు 2 to 3 times వీళ్ళని క్రాస్ అయినా వారికి అవకాశం రాలేదు కాబట్టి వారు ఎక్స్పోజ్ కాలేదు. వీరికి అవకాశం వచ్చింది, వీరు కనిపించారు. ఎక్కడ అనంటే ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎక్కడ అనంటే ఏమని చెప్తాను చెప్పండి. కాబట్టి ఇంకొక విషయం, ఇంకోటి మేడం, ఇంకోటి చెప్తున్నా ఒక్క సెకండ్. అన్న రాజన్న ఏమన్నాడంటే నీ మీద ఎన్ని కేసులైనా అన్నాడు. అన్న 5 కేసులైనా ఏమని చేసిర్రు ఎక్కడంటే మా మానేర్ హాస్టల్లో మేడం మాకు Group 2 వేకెన్సీ పెంచాలి అన్నప్పుడు కొలువుల కొట్లాడి నడుస్తున్నట్టు క్రమంలో మా మానేర్ హాస్టల్లో మురళీ ముద్రాజ్ అనే యువకుడు ఉరేసుకొని చచ్చిపోయాడు. దారుణంగా కొట్టి లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టిరు వీళ్ళు. తర్వాత లైబ్రరీలో మా మిత్రుడు చదువుకుంటుంటే అసలు లైబ్రరీలో చనిపోతే ఆ డెడ్ బాడీ ఎవరిది? మా నిరుద్యోగి అని చెప్పేసి మేము అంటున్నాం. మా నిరుద్యోగి అని చెప్పేసి మేము ఆడ ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తే వీళ్ళు అక్రమంగా లాఠీ చార్జ్ చేసి ఏమైనా కేసులు పెట్టిరు మేడం. మేమన్నా టెర్రరిస్టులమా? మానభంగాలు చేసామా? ఎందుకు పెట్టిరు? అప్పుడు ఎక్కడ పోయినరన్న మీరు చెప్పారు కదా. నాంపల్లిలో ప్రతి నెలకు ఒక చదువుకునే నిరుద్యోగి నాంపల్లి కోర్టుల మీద గంటల తరబడి వెయిట్ చేస్తే నేను చదువుకోవాలన్నా కోర్టుకు వెళ్ళాలన్నా? మీరు చేసినటువంటి ధారణలు అలా ఉన్నాయన్నా. అందుకని మాకు బాధ అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా వెనకేసుకొస్తలేము. వాళ్ళు ఆ అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళను ప్రశ్నిద్దాం, అడుగుదాం, మీరు చేసినవి వాళ్ళని మేల్కొల్పుదాం అంటున్నా. కానీ
వీళ్ళేం చేస్తున్నారు, టీఆర్ఎస్ దగ్గర పోతున్నారు. మీరు ఎందుకు పోతున్నారు టీఆర్ఎస్ దగ్గర? మా బాధ అదే, నిరుద్యోగులు. మా కొంతమంది నిరుద్యోగులు అవగాహన ఉండిపోతున్నారా లేకపోతున్నారా మేము అంటున్నాం. మనం అందరం కలిసి యూనిటీగా ఏర్పడి ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. రాణిస్తున్నారు కదా, మొన్న మేము కూడా వీఆర్ఓ భర్తీ చేయాలని చెప్పేసి ఆ శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చినాం. కొంచెం ఓపిక పట్టండి అని అన్నారు, ఓపిక పడుతున్నాం. కానీ మీరు మన మధ్యనే గందరగోళం సృష్టించి మనమే డివైడ్ అయితే. ఒక్క నిమిషం ఆగు మిత్రం, మధ్యలో రాకు. ఒక్క నిమిషం మేడం, వెళ్దాము మనం అంటున్నాం. కానీ మనమే డివైడ్ అయ్యి వాళ్ళ మాటలు విని వాళ్ళ మాయలో పడి మీరు చేసేయడం వల్ల ఆ నష్టం మనకే జరుగుతున్నది. ఇంకా ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాం? అందరం మూకుమ్మడిగా ఒక మాట అనుకొని ప్రభుత్వం నుంచి వాళ్ళే తీసుకెళ్తా ఉంటున్నారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్దాం అంటున్నాం. మేము ఎందుకు తీసుకోపోవాలట? ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నప్పుడు ఎందుకు పోవాలా? టీఆర్ఎస్ దగ్గర ఎందుకు సార్? నేను అదే అంటున్నా, టీఆర్ఎస్ దగ్గర ఎందుకు పోతున్నారు అంటున్నా. టీఆర్ఎస్ దగ్గర పోయే బదులు అదే పార్టీ దగ్గర పోవాలంటున్నారు. ఎందుకు హరీష్ రావు దగ్గర పోలేదా? కేటీఆర్ దగ్గర పోలేదా? హరీష్ రావు దగ్గర పోలేదా? ఇదే నిరుద్యోగులు ఎందుకు పోతున్నారు? వాడు ఆల్రెడీ మోసం చేసిండు కదా. 10 సంవత్సరాలు పెళ్లిళ్ళు కాకుండా మేడం, నిజంగా మేడం పెళ్లిళ్ళు కాకుండా వాళ్ళ మన సమయాన్ని వృధా చేసి విలువైన సమయాన్ని వృధా చేసి పెళ్లి చేసుకోకుండా మా నిరుద్యోగులు మేము క్వశ్చన్ చేస్తున్నాం. రెండు ప్రభుత్వాలకు తేడేం లేదు, రెండు అంతే, రెండు దొందే. నేను ఏమంటున్నా, టీఆర్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం ఆగు. జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అంతకుముందు ట్రాన్స్జెండర్ అయినప్పుడు మా ఊరోళ్ళందరూ మా అమ్మ మా నాన్నని చాలా చీప్ గా, అంటే నీ కొడుకులా మారిపోయిండు. సరే, ఆ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మాట్లాడారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి సార్ కి చాలా థ్యాంక్స్. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, రాని వాళ్ళు తిడతారు. ఎవరినైనా ఏ ప్రభుత్వాన్నైనా కూడా తిడతారు. అది కాదు. ఒక్క నిమిషం మేడం. అయితే వీళ్ళు మాట్లాడినప్పుడు ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు మీరు, నేను మచ్చిగా చూపించిన మేడం, దీన్ని పూర్తిగా కూడా మీరు చూడాలి. ఇంతకు ముందు కూడా నేను ఈ శాతం ఎక్కువ అంటే అన్ని చూపెట్టండి అన్నారు. నేను కొన్ని చూపిస్తాను, మీరు కూర్చోలేకపోయారు. దాన్ని అన్ని చూపిస్తే మీరు అసలే కాదు. ఇప్పుడు సార్ చూస్తారా మళ్ళీ? నేను అన్ని సోప్ కాబట్టి తీసుకోండి, 10 నిమిషాలు తీసుకోండి. పేమెంట్ బ్యాచ్ లాంటి పదాలు వాడకండి సార్. సార్ నేను మీకు మళ్ళీ క్లారిటీతో చెప్తున్నా. నేను మీరు పెద్దలు, నేను మీ పైన నాకు అంటే నేను మీ ఈ ప్రొఫైల్ చూసినాక మీ పైన గౌరవం ఉంది. నేను ఒక మాట అంటున్నా, మీ ఈ మొత్తం 8 గంటల చర్చ మొత్తం నేను మౌనంగా కూర్చున్నా, నేను ఏమైనా మాట్లాడినప్పుడు నేను చెప్పేటప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఏం చెప్పంటారు? చెప్పండి. అట్లా నేను అసలు నేనేమైనా మాట్లాడినా, నేను ఏమీ మాట్లాడక ముందు మీరు చేసిన ఆరోపణలకు నేను సమాధానం చెప్పొద్దా? నేను చెప్పిన దానికే మీరు మధ్యలో ప్రతిదానికి మాట్లాడినప్పుడు నేను ఏం చేసిన, నా టైం నాకు ఇవ్వండి, 5 నిమిషాలు రిక్వెస్ట్ చేసే కూడా మీరు నన్ను పట్టించుకోకుండా నా రిక్వెస్ట్ మీరు చాతవంతరంగా తీసుకుంటే నేను ఏమన్నారా మిమ్మల్ని? దయచేసి నా సమయాన్ని నాకు ఇవ్వండి. వారైనా కాంగ్రెస్ తొత్తులు అన్నారు, దానికైనా బేసంత క్షమాపణ ఇవ్వమనండి. నేను తీసుకోను, నేను మాట వెళ్ళకి తీసుకోను. నేను కట్టుబడి ఉంటున్నా. మీరు బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ బ్యాచ్ అని నేను కట్టుబడి ఉంటా. క్షమాపణ చెప్పండి. క్షమాపణ నేను ఎట్లా అంటే మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఛానల్ ఆయనకు అవకాశం రాలేదు కాబట్టి ఆయనకు రాలేదు. మీరు ఆయనకు అవకాశం రాలేదు మాత్రాన ఎక్కడున్నారు అని ఆయన ఎట్లా ప్రశ్న అడుగుతారు? మీరు ఎట్లా ప్రశ్న అడుగుతారు చెప్పండి. ఆయనకు అవకాశం రాలేదు కాబట్టి ఆయన బయటికి రాలేదు. మీకు అవకాశం వచ్చింది. కార్తిక్ భాయ్, ఇప్పుడు నేను ఆయన మీ పేమెంట్ బ్యాచ్ నిరుద్యోగుల తరపున నీకు క్షమాపణ చెప్తాను, మీరు చెప్తారు? ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పాలి సార్, మీరు ఎందుకు చెప్తారు? నిరుద్యోగుల తరపున క్షమాపణ చెప్తారు, చెప్తారా? కాదు, అట్లా కాదు.
అన్నవాళ్ళు చెప్పాలి, మీరేది చెప్తారు మధ్యలో? అయితే అదే పాయింట్ మేడం, గదే వెతుకుతున్నా సార్. దానికోసం మేడం అది కూడా ఆన్సర్ చేస్తా సార్. తప్పుగా అర్థం చేసుకోకండి, తప్పుగా నేను అది కూడా ఆన్సర్ చెప్తా మేడం. సార్ అది కూడా ఆన్సర్ చెప్తా, అది కూడా ఆన్సర్ చెప్తా. ఒక్క నిమిషం కాంగ్రెస్ ప్రేక్షకులకు వేరే సబ్జెక్ట్ ఏంది, ఏం జరుగుతుందో అది మాట్లాడితే బాగుంటది. ఆయన మాట్లాడినప్పుడు మౌనంగా వచ్చాం, రాజన్న మాట్లాడితే మౌనంగా వచ్చాం. కార్తీక్ మాట్లాడగానే మీరు అందరు ఎందుకు లేస్తారు అంటే కాంగ్రెస్ మీరు దాని మధ్యలో ప్రజలకు వెళ్ళకుండా అడ్డుకుంటారా? దాంట్లో నిజాలు అబద్ధాలు ఏమీ లేవు. వీళ్ళందరూ నిజాలు చెప్పిరా? అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నిజాలు చెప్పిరా? అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ప్రశ్నలు ప్రశ్నలు వస్తాయి, వాళ్ళు ఎంతసేపు అడిగిన ప్రశ్నలు కావాలా? అదే అంటున్నా, ఆ ప్రశ్నలకే అంటే ఎన్నిసార్లు అంటారు? ప్రశ్న తిప్పి అడిగి మాట్లాడే ప్రతిసారి ప్రతి మాట ప్రశ్న అడుగుతారా? చర్చలు ఎట్లా ఇస్తారో తెలియదా? తెలియనప్పుడు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు? మళ్ళా వాళ్ళు అడిగినారు కదా, వాళ్ళే చెప్తున్నా మేడం. రేవంత్ రెడ్డికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీరు నిజంగా సీఎం బీజేపీ నాయకులు పిలిచాం, వాళ్ళు ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. నాదా మీరే తప్పు దయచేసి వాళ్ళను మరో 5 నిమిషాలు కూర్చోమనండి. నాకు తెలియదు వినిపించాలని. వినిపిస్తా సార్, మీరే వినిపిస్తా ఉండొచ్చారా? అట్లా వినిపించాలంటే నా దగ్గర 3 గంటలు ఉంది మేడం. ఇది ఒకటైనా కూడా నేను వదిలాను. ఒకటి వరకు రేవంత్ రెడ్డి గారికి ఎంతమంది చెప్పినాయి మొత్తం ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పినాయి, రేవంత్ రెడ్డి గారికి మొత్తం నిరుద్యోగం చేసిన మొత్తం ఉన్నాయి. మీరు మాత్రం 3 అయినా పర్లేదు జరుగుతూ ఉంటారు. తెల్లవారు 24 గంటలు ఉంటారు. మీరు చర్చ జరగాలి. తెల్లవాళ్ళు చేయడానికి నేను కూడా రెడీ. ఎప్పుడైతే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందో అప్పుడు తెల్లవారు. కానీ ఇలా వాదులు మాట్లాడుకున్నప్పుడే అన్న బీజేపీ నాయకులు కూడా పిలవాలి. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ఆయన్ని పిలిచి కూడా మనం నేను ఎవరైనా డిస్టర్బ్ చేసి కార్తిక్ మీరు ఇలా డిస్టర్బ్ చేశారని చెప్పండి, నేను మౌనంగా కూర్చుంటా. కాంగ్రెస్ పార్టీ నేను తప్పు అని చెప్పి మౌనంగా కూర్చుంటా. నేను ఎవరైనా డిస్టర్బ్ చేశానా? మరి నేను మాట్లాడుతుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? కానీ మీరు ఆన్సర్ చేయలేదు కదా. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు ఎప్పుడో ఎవరో చెప్పారనే విషయం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎందుకు తీసుకుంటలేదు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు అనే ఆరోపణ రాలేదు ఈ చర్చలో. నేను దానికే సమాధానం చెప్పింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నప్పుడు వేసినారు, ప్రజలు అభ్యర్థులు థ్యాంక్ యూ చెప్పినారనే కదా చెప్పింది. నేనేమైనా డివేట్ అయినా? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అని ఎవరు చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు నియామక పత్రాలు ఇచ్చారు. దానికి అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? నోటిఫికేషన్ మేడం, దానికే మేడం నోటిఫికేషన్ లేచారు, మాకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంత ఫాస్ట్ గా వస్తాయని మేము కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు అని ఆ వీడియోనే కదా నేను చూపించింది. సరే కార్తిక్ గారు, మీ మనసు మీద చేసుకొని చెప్పండి, కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వేసింది? సరే మేడం, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 60,000 ఉద్యోగాలు వాళ్ళ బిడ్డలు అంటారు, అంతేనా? అదేనా వాళ్ళ బిడ్డలో మీ బిడ్డలో? నేను సమాధానమే మేడం. నేను నోటిఫికేషన్ల గురించి నోటిఫికేషన్ సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఈ మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలని వాళ్ళ బిడ్డలే అంటే వాళ్ళంటే మళ్ళీ ఇటు చూపిస్తున్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ బిడ్డలే అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. నిజం అంతేనా? వాస్తవమేనా? మెట్రో మా బిడ్డలే కదా, మరి మీరు ఎందుకు క్లెయిమ్ చేసుకున్నారు? ఈ రాష్ట్రంలో జరిగిన అప్పులన్నీ మీ బిడ్డలే కదా, మరి మా మీద ఎందుకు అంటున్నారు? పిల్లర్లు గ్యాప్ వచ్చింది కదా, అది మీ బిడ్డలే కదా, మరి మమ్మల్ని రిపేర్ చేయమని ఎందుకు అంటున్నారు? ముందు సమాధానం చెప్పండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. మీరు కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాం. కూర్చున్నారు కదా, మీరు నోటిఫికేషన్ కూర్చున్నారు కదా, మరి సమాధానం చెప్పమనండి. మీరు ఒకటే ప్రశ్న అడుగుతుంది, నేను 5 ప్రశ్నలు మీ ముందర పెట్టినా, దానికి ఒక్కదానికి చెప్పండి. అయితే వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ దానికే మేడం. గెలుపు కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, మీకు మేము గుర్తు ఉండింటాము. ఆ రోజు మేము అంత కష్టపడితే మీరు చూపించే విశ్వాసం ఇదా? ఒకవేళ ఇప్పుడు సడన్ గా మీరు ఎందుకు లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోవట్లేదు, స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు, మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు? మీకు మాత్రం టైం కావాలి. మేము డిఎస్సికి అదే ఎంపీ ఎలక్షన్ లో సీట్లు గట్టికొచ్చినాయి కాదు, ఇప్పుడు ఓడిపోతారని భయం. ఆల్రెడీ నిరసన సెగలు తగులుతున్నాయి వాళ్ళకి. మొత్తం నిరుద్యోగులంతా ఏకమయ్యారు. ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నాం,
చెప్తున్నాము, మీరు ఎట్లా మీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారో మా ఎగ్జామ్స్ ని కూడా అట్లా పోస్ట్ పోన్ చేయండి. మీకు ఎట్లా టైం కావాలో, మీకు ఓట్లు వేయించుకోవడానికి అంత టైం పోస్ట్పోన్ చేయండి అని అడిగారు కదా ఎగ్జామ్సా మరి అదే సార్ మీకు పంపిస్తాను నేను ఇది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఉద్యోగాలు వద్దని ధర్నా చేశారు అంటారు. అదే కదా ఇంకా ఉద్యోగాలు ఎగ్జామ్ లేకుండా ఉద్యోగం మెడికల్ వస్తుంది. ఎగ్జామ్ రాయకుండా ఉంటే దాన్ని- ఇప్పుడు మీరు ఉద్యోగం మీరు ఎగ్జామ్ లేకపోతే ఉద్యోగం మెడికల్ వస్తుంది. రెండు ఎగ్జామ్ చెప్పాలి. అది రెండు ఎగ్జామ్లు ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్ రాయాలంటే క్లాష్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఏంటంటే ఒకసారి గ్యాప్ అడిగింది తప్ప నోటిఫికేషన్ వద్దు. అవును మేడం వేసిందండి. మరి వాళ్ళు ఆ రోజు చెప్పేది ఉంటే మాకు ఇంత టైం లిమిట్ ఇవ్వాలని స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్పేది ఉంటే ఈ రోజు ఇంత కానూన్ మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు ఎందుకు కానూన్ లో మాట్లాడలేదు? మరి అయితే మంచిది సార్ ఇంతకు ముందు మాట్లాడుకుంటూ మంచి మాట మాట్లాడారు. అయితే ప్రభుత్వము ఎందుకో అశోక్ సార్ మీద ఎందుకు కేసులు పెడుతుంది ఏంటి అది అన్ని మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడినారు. అయితే నేను సార్ ప్రొఫైల్లో చూసిన స్పీకర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి వీడియో నేను చూసిన మేడం, దొరుకుతలేదు టయానికి. అయితే వారు ఎప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వికారాబాద్కి సంబంధించి ఒక అంశం వచ్చినప్పుడు గాంధీ ఉస్మానియాకు పంపించకండి, నువ్వు పోతావా అని వారు అడిగారు మేడం. అడిగితే దాన్ని వారు లేటెస్ట్గా స్పీకర్ అయిన తర్వాత వారు ఆ మాట అన్నట్లుగా వారి ఛానల్లో పెట్టుకున్నారు. నేను ఇంతకుముందు అది చూసిన ఇప్పుడు అంటే దాన్ని పెట్టుకోవచ్చు కానీ టైం సరిపోదు. వారు పెట్టుకున్నారు, వారి ఛానల్లో ఉంది. ఇప్పుడు వారు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి రెచ్చగొడుతున్నట్ట కాదా? ఏం చేయమంటారు? స్పీకర్ వచ్చినాక మరి గాంధీ ఆసుపత్రి సార్ ఉంది 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 గాంధీ ఉస్మానియా పంపిస్తే చచ్చిపోతుంది పిల్ల. ఇది స్పీకర్ కాకముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఓకే అన్న సరే మీరు అట్లా కదా ఇగోండి వీళ్ళు స్పీకర్ గాంధీ ఉస్మానియా ఆసుపత్రికి పోతే చచ్చిపోతారు పిల్ల స్పీకర్ హోదాలో మాట్లాడిరా, అపోజిషన్ లో మాట్లాడితే వీళ్ళు స్పీకర్ కి ఆపాదించారు. తప్ప కదా? అంటే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారు. ప్రభుత్వం చూసుకుంటూ వాట్ ఎ గుడ్ వెరీ నైస్ అని చెప్పి అప్రిషియేట్ చేయాలా? అందుకే కేసులు పెడతారా? 100% మీరు తప్పుడు సమాచారాలు నివారించడము ప్రభుత్వ బాధ్యత. అంటే ఏ ఉద్యోగం ఇవ్వకున్నా పర్లేదు, మీరు ఎట్లా పెడతారు? మీరు స్పీకర్ ఆహ్వానించినట్ట కాదా? స్పీకర్ అవమానిస్తే స్పీకర్ బాగా గాంధీ ఆసుపత్రి బాగా ఎన్ని కోట్లు ఇచ్చారు? గాంధీ ఆసుపత్రికి ఎన్ని కోట్లు ఇచ్చారు అధికారంలోకి వచ్చినాక? ఏంది మీరు పెట్టిందని చెప్పండి సార్. గాంధీ మాట్లాడిందని స్పీకర్ మీరు ఎట్లా అంటారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు కదా, మీరు గాంధీ హాస్పిటల్ బాగు చేయండి అని చెప్పాలి. కానీ ఎప్పటిదో ఇప్పుడు మాట్లాడినట్టుగా మాట్లాడి మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెట్టిర్రు అంటారు ఆయన. తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు నూతనంగా శంకుస్థాపన చేసి దానికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి దాన్ని మొత్తం దామోదర రాజసింహారావు మంత్రి గారు దాని పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాయి. దాని సబ్జెక్ట్ కాదు. నేను వారిపైన కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దాని కాంటెస్ట్ లో మాత్రమే మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీకు దాదాపు తప్పుడు సమాచారం ఇంకోటి చూపెట్టండి నా మీద. అరే మీకు మర్చుకోకటి సరిపోదా? చెప్పండి. ఏదే మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు మరి ఈ వీడియో డిలీట్ చేయండి ఇప్పుడే. ఉద్యోగాలు డిలీట్ చేయండి. మీరు స్పీకర్ పైన తప్పుగా ప్రజలకు సమాచారాన్ని అందించారు. మీరు ఒప్పుకోండి. నా దగ్గర ఆ వీడియో నా దగ్గరకు వచ్చి ఎప్పుడు చెప్పండి. ఆ వీడియో ఎందుకు వెరిఫై చేయలేదు? పబ్లిష్ అని చెప్పండి. ఆ వీడియో ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం. ఆ వీడియో పబ్లిష్ అని చూడండి. ఇక స్పీకర్ అన్నాక కూడా ఇంకా ఎప్పుడు పెట్టిరేంది? స్పీకర్ అయినాకనే కదా పెట్టింది. ఎప్పుడు పెట్టని చూపండి చెప్పండి. దీని డీటెయిల్స్ ఏడు వస్తాయి? నేను ఎప్పుడు పెట్టే చెప్పండి. ఆ వీడియో చెప్తా. ఎందుకు స్పీకర్ గారు ఎప్పుడు మాట్లాడారు ఆ విషయాన్ని? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. 2024 16 మార్చ్. మరి అధికారంలో ఉన్నారు అప్పుడు. ఏంది మేడం ఇది? పాత వీడియో మేడం. అవునా? పాత వీడియో. కాదని మీరు ఎట్లా చెప్తారు? ఎందుకంటే ప్రసాద్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా నాయకులు మాకు అత్యంత దగ్గర వ్యక్తి. అది స్పీకర్ కానప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. కరోనా టైంలో ఇది కరోనా టైంలో చెప్పిన చెప్తారు మీరు అంటున్నాను. చెప్తున్నా కదా. మీరు చెప్తే ఎట్లా నమ్ముతారు? మరి ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేనే బయట
స్పీకర్ గారు లైన్ లో తీసుకోండి వార్తనే చెప్పిస్తారు. మీరే చెప్పించండి, మీరే తీసుకోండి. కాదు ఎందుకు మీరు ఇప్పుడు మీరే కదా నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదు స్పీకర్ కదా. కాకముందు నేను మాట్లాడారు ఆథెంటికేట్ గా కదా, చెప్తున్నా. మీరే లైన్ లో కాదు తీసుకోండి, మేడం, మీరే నేను మాట్లాడండి. ఆథెంటికేట్ గా చెప్తున్నా, మీరు నమ్ముతలేరు కదా. రుజువు నేను ఇక్కడనే ఉంటా, కార్తీక్ ఇట్లా చెప్తున్నాడు సార్ నిజమా కదని మీరు ప్రూవ్ చేసుకోండి. నా మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడ నలుగురు రేపు ఐదుగురు, రాదు మేడం. నా మాట మీద నాకు ఏడుగురు నమ్మకం ఉంది. కార్తీక్ గారు, ఏడుగురని నమ్ముతలేము కాబట్టి ఇప్పుడు నమ్మని వాళ్ళే నిరూపించుకోవాలి కదా. నమ్మని వాళ్ళే నిరూపించుకోవాలి. నేను చెప్తున్నా ఇది కరోనా టైంలో పెట్టినటువంటి నిరూపించుకోవాలి కదా. నేను ఎందుకు నిరూపిస్తాం? మీరు నేను ఏడుగురు ఆధారంగా నమ్ముతలేరు. చెప్తున్నా మీరు కదా. ఒక్కదాన్ని మీరు- నమ్మట్లేదు మేడం, అంటే ఒక మేడం, ఏడుగురు నమ్ముతలేరు కదా ఈడ. మేడం ఈడ ఉన్నది మాత్రం ఆయన ప్రతిపక్షమే కదా. చాలా serious మీడియా person. ప్రతిపక్షమే. ఒక్క నిమిషం. వాళ్ళు ఎవరు ప్రతిపక్షమే. సబ్మిషన్ తీసుకోవే. మీడియానే ఒక ప్రతిపక్షం కదా. సబ్మిషన్ నేను తీసుకోనా opposite మాట్లాడిన అన్న, ఒక మాట్లాడిన సబ్మిషన్ మేడం, ప్రతిపక్షమా? ఒక సబ్మిషన్ మేడం, సబ్మిషన్ మాత్రమే, చెప్పండి. చర్చ కాదు, లాగుతలేదు. ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఓటుతో ప్రజల ఓటుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి, ఆయన చాలా సార్లు సీనియర్ నాయకుడు, చాలా సార్లు ఒక్క నిమిషం మాజీ ఆయన మంత్రి, మేడం, స్పీకరు, ఒక దయచేసి, ప్రజాప్రతినిధి, ప్రభుత్వానికి వాళ్ళ హయాంలో, ప్రజలు BRS పార్టీ హయాంలో మాట్లాడలేదు. భ్రష్టు పట్టలేదు. ఒక రాజకీయ స్పీకర్ కాపాడుతారా? తప్పుడు సమాచారాన్ని మాట్లాడారు. వారి వ్యవహార శైలి నాకు తెలుసు మేడం. మీరు గాంధీ ఉస్మానియా మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే గాంధీ ఉస్మానియా మీరు స్పీకర్ని ఆపాదిస్తారా? మీకు ప్రామాణికం ఉందా? వేరే విషయం కానీ ఒకటి ఆయన మేడం, తప్పుడు మరి సమాచారం 2014 కంటే ఆయన- ముందు గాంధీ ఆసుపత్రి బాగుందా? గాంధీ ఆసుపత్రి 2014 కంటే ముందు అద్భుతంగా ఉన్నదా? 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఉందా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఉందా? కాంగ్రెస్ ఉంది. అందుకు వద్దనగానే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. ఆంధ్రప్రదేశ్లో బాగా అది జరిగింది. వద్దనగానే తెలంగాణ రాష్ట్రం వద్దనే కదా తెచ్చుకున్నది. తెచ్చుకున్నది. 2014 అది వద్దనగానే సార్ వాళ్ళ హయాంలో బాగలేదనే కదా స్వయం పరిపాలన కావాలి, మన దవాఖానాలు బాగుండాలని మనం అందరం కూడా కొట్లాడుతున్నాం. మినిస్టర్ కదా, ఆ గవర్నమెంట్ లో మినిస్టర్, మీ ప్రభుత్వం ఉన్నది, మంత్రులు ఇది కాదు ఆ, సరే, టాపిక్ ఇది కాదు. మీరు అవును, ఒప్పుకోండి. అర్థం. మీరు మేడం, చెప్పిన మీరు point. మీరు చెప్పినప్పుడు ఎట్లా అయితే నేను ఒప్పుకున్నానో మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తే మీరు ఒప్పుకునేలా కూర్చుంటా నేను. అయితే Definitely. ఏంటి? మాట్లాడండి. మీరు మాట్లాడప్పుడు మాట్లాడండి. ఆయన BRS ఆయన బాగా ఆయన చెప్తుండు. బీఆర్ఎస్ ఏజెంట్ అనేది నేను ఒప్పుకోను అంటున్నారు. పేమెంట్ ఎందుకు వారికి బేసరిగా ఆయననే క్షమాపణ చెప్పానండి. ఆయన నేను విన్నా, అనలేదు కదా. ఆయననే అన్నాడు మేడం. నేను విన్నానండి, నేను విన్నా. నేను చాలా జాగ్రత్తగా వింటున్నా వాళ్ళ చర్చలు. వాళ్ళ చర్చలు నేను చాలా జాగ్రత్తగా వింటున్నా. క్లోజ్ చేయబాయ్, అనవసరం. దీనివల్ల డిబేట్ వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. దీనివల్ల కొట్లాడు. సారీ చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి మీరు. మా తమ్ముడే మీరు చెప్పుకుంటారు. అయితే మీరు చెప్పాలి ఇప్పుడు. మేడం మీరు చెప్పాలి. మీరు వీళ్ళు ఫస్ట్ చెప్పాలి. మేడం వీళ్ళు ఫస్ట్ చెప్పాలి. మేడం వీళ్ళు మేడం ఏదో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చెప్పండి మేడం. మేనిఫెస్టోని చూసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోన కాదు అన్నారు. అయితే మా మేనిఫెస్టోలో మేము ప్రతి ఇంటికి అంటే మేము ఇస్తామన్న రాజీవ్ ఏమంటారు ఆరోగ్యశ్రీని మేము దీన్ని అంటే వీళ్ళు ఏమన్నారు 5 లక్షలకి ఇస్తామని వీళ్ళు అన్నారు. అది ఆరోగ్యశ్రీ అది ఇది చర్చ సరే, ఇప్పుడు వేరే ఆరోగ్యశ్రీ తప్ప. తర్వాత కాదు నువ్వు కదా. ఎక్కడ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నిరుద్యోగులు మీరు అన్ని ఆరోపణలు చేస్తారు. మీరు సమాజంలో నిరుద్యోగులు అంటారు. మీరు ఎందుకు ఆరోపణ చేయాలి? మరి మీరు ఎందుకు ఆరోపణ చేయాలి? ఆయన మాట్లాడితే ఆరోగ్యశ్రీ గురించి ఎవరు మాట్లాడారు? సారే మాట్లాడినారు మేడం. ఏమని? ఎప్పుడు? ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ గురించి కాదు, వారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటేయలేదు, బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు అన్నారు. అయితే 8:04 నుంచి 35 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఇంకోటి 2 గంటలైంది. ప్రేమ్ గాంధీ గారు ఒక్క మాట సరే మేడం, మాట్లాడారు. ఓకే. మీరు ఏంటి మీరంతా కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని దించి మళ్ళీ కేసీఆర్ ని వేదికపై కంటే ముఖ్యమంత్రి తీసుకురావాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. నేను మొదలెట్టానని వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ప్రశాంతంగా 5 నిమిషాలు మాట్లాడలేనప్పుడు మీరు ఎట్లా నా టైం లెక్క పెడతారు? మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడితే నేను ఆపను. మీరు ఉద్యోగాల గురించి మేడం మాట్లాడండి, నేను వాళ్ళు మాట్లాడతాను. మేము మా కష్టాన్ని కోటేశారు మేడం. కాంగ్రెస్ పార్టీకి ఎవరి మీద కోపం మీద మాకు కోటేయలేదు. మేము పడిన కష్టాన్ని వాళ్ళు అవమానిస్తున్నప్పుడు మేము మౌనంగా తీసుకోవాలా దాన్ని? ఎందుకు మీరు ఆ మాట మాట్లాడినప్పుడు వారిని ఎందుకు ఆపలేదు? ఒప్పుకున్నారు. అది కూడా ఒప్పుకున్నారు. మా పాత్ర ఎక్కువ ఉంది అన్నారు కానీ మళ్ళీ చెప్పిన తర్వాత విన్నారు కదా. కాదు. ముఖ్యమంత్రి చెప్పిండు ఆ మాట. ఏమని విద్యార్థుల వల్ల BRS కాదన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కానీ వేరే ఉద్దేశం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేము కార్యకర్తలు కష్టపడ్డామన్నా, మేము పాదయాత్రలు చేసాం, మా పాదాలు పగిలిపోయినాయి, ఈపులు ఇరిగిపోయినాయి. మీరు మా కష్టాన్ని అవమానిస్తే మేము మౌనంగా కూర్చోవాలా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మరి ఇప్పుడు అన్ని మీరు కష్టపడరు, అధికారంలోకి వచ్చారు, మీరు ఆరోపణలు అన్ని చేస్తారో సమాధానం చెప్తే ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి అంటే ఇదే మాట నేను మాట్లాడింటే, ఇదే మాట మీరు మాట్లాడిన ప్రతి మాట నేను మాట్లాడింటే
సారీ చెప్పాను. మీరు మాట్లాడిన ప్రతి మాటకు నేను మాట్లాడింటే అప్పుడు ఏం చేస్తుండే మీరు? కార్తీక్. కాబట్టి మేము నిరుద్యోగుల పక్షాన సానుకూలంగా ఉన్నాము. మా ప్రభుత్వం రావడానికి వారి పాత్ర కూడా ఉంది. వారికి ఉద్యోగ నోటిఫికేషన్ వేయడానికి ఉన్నటువంటి అడ్డంకుల్లో ప్రధానమైనటువంటి అడ్డంకి ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల లెక్క తేలాలే. ఆ తేలిన తర్వాత నోటిఫికేషన్ వేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినప్పుడు దానికి అనుకూలంగానే ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దానికి ఈరోజు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి టెక్నికల్ గా 14 నెలలు అయింది. వీళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం అని నేను ఆధారం చూపించిన కదా. ఈ లెక్కన 1,12,15,000 చిల్లర ఉద్యోగాలు ఈ 120 నెలల్లో రావాలి కదా. 120 నెలల్లో మీరు ఎందుకు ప్రశ్న అడగలేదు? ఈ 14 నెలల ప్రభుత్వం పైన మీరు 4 నెలలు దండయాత్ర ఎందుకు చేస్తున్నారు? చేస్తేనే 15 కేసులు పెట్టారు. టీఆర్ఎస్ 15 కేసులు పెట్టారు. నిన్న మీ 4 కేసులు అయినాయి, 19 కేసులు అయినాయి. మొత్తం 19 అయినాయి. మొత్తం 15. మీరు ఇట్లా తప్పుడు సమాచారం పెడితే కేసులు ఎందుకు పెట్టారు ప్రభుత్వం? మీరు దీన్ని వెరిఫై చేసుకున్నారా? మీరు అప్లోడ్ చేసిన డేట్ ఏం చెప్పినా ఏ డేట్ నాడు ఆయన ఫోన్ మాట్లాడడం మీ దగ్గర ఆధారం ఉందా? ఉన్నది నా దగ్గర. చెప్పండి, ఏ డేట్ నుంచి మాట్లాడారు చెప్పండి. ఒక రోజు ముందే వచ్చింది. అది మీ దగ్గరకు వచ్చింది. మీ దగ్గరకు వచ్చింది. ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రతిపక్ష పార్టీ ప్రసాద్ కుమార్ గారిని చేయడానికి రిలీజ్ చేసిండు. దాన్ని వీళ్ళు గుడ్డిగా నమ్మి ప్రజల్ని చిన్న మిస్టేక్. లాస్ట్ స్పీకర్ అని పెట్టకుండా గోల్. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక మంత్రి ప్రభుత్వంలో కలెక్టర్ గారు ప్రభుత్వ హాస్పిటల్ ఒక కలెక్టర్ ప్రసవించింది. సరే ఆ విషయాలు కాబట్టి ఒక నిమిషం కార్తిక్ గారు, రవి గారు చెప్పేది ఏంటంటే, సరే మా తమ్ముడే కాబట్టి ఆయనకైతే మేము కాంగ్రెస్ కార్యకర్త అన్నందుకు సారీ చెప్తున్నాము అని అంటున్నారు. మీరు ఏదైతే బిఆర్ఎస్ పేమెంట్ అంటున్నారో దానికి మీరు ఒప్పుకుంటారా? సరే మేడం, వారు ఆయనకు క్షమాపణ ఎత్తే నా వ్యాఖ్యల్ని వెనక్కి అని చెప్తున్నారు. సారీ చెప్పినట్టు వారు ఆయన క్షమాపణ ఎత్తే నా వ్యాఖ్యల్ని నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా. ఇంకేంది ఏం కాదు. మీరు ఆయన బేషరత క్షమాపణ చెప్పినందుకు నేను కూడా బేషరత వెనక్కి తీసుకుంటా. కాబట్టి మీరు నిజాలు చెప్పిన వాళ్ళ పైన మీరు ఆరోపణలు చేసినప్పుడు మీ మీద కూడా అట్లాంటివే వస్తాయి. మీరు ఆ రోజు వెంకట్ బల్మూర్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పూర్తిగా ఎగేసుకుంటూ రాలేదు. నిరుద్యోగులు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇది మా యొక్క సమస్య అని చెప్పినప్పుడు ఆ సమస్యని మేము ముందుకు తీసుకెళ్ళాం. ఈ రోజు వారు డిమాండ్ చేసింది ఏంటి? మనకు వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళొద్దు, మనముగా పోరాటం చేద్దాం. మీరు ఒంటరిగా పోరాటం చేయడానికి మీరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మీకు ఒకరి సహకారం కావాలి. అందుకోసమే మీరు ఒంటరిగా వారి డిమాండ్ ఏముంది? మనముగా పోరాటం కాంగ్రెస్ పార్టీ చేద్దామంటే మేము దాన్ని స్వాగతిస్తాం. మీరు మీ బాధని మీ వేదని మాకు చెప్పండి, మేము వింటాం. మాకు మీ మీద మేము సానుకూలంగా ఉన్నాము. మీరు అవును మేడం నిన్న గాంధీ భవన్ కి వచ్చి వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం అక్కడ కనీసం ఎవరు తీసుకోవడానికి కూడా లేరు అని నుంచి వాళ్ళు మొత్తుకుంటున్నారు. ప్రేమ్ గాంధీ గారిని అన్ని ప్రధానమైనటువంటి వార్తా ఛానల్లో ముట్టడి అని వచ్చింది. మాట్లాడతలే వాళ్ళు అవి వాళ్ళు అవి నిన్న మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ. సరే ప్రేమ్ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మీరు ఆవేశంతో ఎవరిస్తారు సార్? మీరు ఆవేశంతో బట్టలు ఎగేసుకుంటే పోతే ఎవరు రారు నేను బుక్ చేతులు నిదానం పోయి అడుగుతుంటే మేడం ఎక్కడ నిదానంగా పోతే ఏ ప్రభుత్వంలో పోలీసులు కూడా అడ్డుకున్నారని నేనైతే అనుకోను. వీడియో ప్లే చేయండి. మీరు ఏమైనా ప్లే చేయండి. వీడియోస్ ఉంటే ఒక్కసారి ప్లే చేయండి, అది వేరే విషయం. ప్రేమ్ గారు
ప్రతిసారి డిబేట్లో నిరుద్యోగుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ పేషెన్స్కి మెచ్చుకోవాలి. దాదాపు 2 hours కామ్గా కూర్చున్నారు. మేడం ఈ విషయంలో ఒక్క మాట మేడం, నా సమయాన్ని నాకు ఇచ్చింటే నేను 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తుండే. ఇది నిరుద్యోగుల చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఎవరు మాట్లాడినా వాళ్ళను మాట్లాడనీయకుండా అడ్డు తలగడం అనేది ముందుగా వారు మానుకోవాలి. ఎందుకంటే మీ సమస్యలు చెప్పినప్పుడు దాని పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తే మీరు విననప్పుడు ఏం చేయమంటారు మరి ఇంకా? అంటే మీకు ఏంటి, కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది, మీరు మళ్ళీ కేసీఆర్ ని తీసుకొని వచ్చి గద్దె మీద కూర్చోబెట్టాలని మీకు కోరిక ఉందని ఎందుకు అనుకోవద్దు ప్రశ్నగా అడుగుతున్నా. నేను ప్రశ్నగా అడుగుతున్నా, ఏ ప్రభుత్వాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు మౌనంగా కూర్చున్నటువంటి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడగానే ఎందుకు లేచి ఆడుతున్నారు? కాంగ్రెస్ పార్టీనే కదా అడగాలి. అడిగారు కదా, దాని సమయం చెప్పలేకపోతే ఎట్లా? డేట్ చెప్పిన అంతే, డేట్ చెప్తే మీరు లేస్తున్నారు. మీకు ఆధారంగా మాట్లాడనియండి, కొద్దిగా బీజేపీ నాయకులకు మాట్లాడిన 2 కోట్ల ఉద్యోగాల గురించి చెప్తాడు. 2 కోట్ల ఉద్యోగాలు చెప్పాలి, ఇక్కడ నిరుద్యోగుల తరపున వాళ్ళ స్టాండింగ్ చెప్పాలి. రైట్. సో నిరుద్యోగుల గురించి వచ్చినప్పుడల్లా కూడా బీజేపీ